ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. 16/2/2025 నుండి 28/2/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి, గు, గే అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిపి ఉండడం వలన బుధాదిత్య రాజయోగం, అక్కడే సంచారం చేస్తూ ఉండబడే శని భగవాన్తో సంచారం చేయడం వలన ఈ మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈ శివరాత్రి అయిపోగానే 7.5 సంవత్సర శని సంపూర్ణంగా మకర రాశి వారికి వదిలి వెళ్ళిపోతుందని చెప్పి గమనించగలగాలి. కనుక శని భగవానుడు పోతూ పోతూ రాజయోగాన్ని రాజ్య పట్టాభిషేకాన్ని కలగాలి అన్నట్లయితే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే మహాదేవుడికి సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. నవధాన్యములను ముందు రోజే పంచామృతములతో నానబెట్టి లేక పాలలో నానబెట్టి లేక నీళ్ళలో నానబెట్టి మహాదేవుడికి అభిషేకం చేసి ఈ యొక్క ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి చెరువులో వేయడం వలన చేపలు లాంటివి తింటాయి, పక్షులకు చల్లడం వల్ల పక్షులు తింటాయి, గోమాతకు ఏర్పరచడం వలన గోమాత స్వీకరించి గ్రహ దోషం తొలగి గ్రహ యోగం మకర రాశి వారి సొంతం కలుగుతుంటుంది. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే మహాదేవుడికి అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నారు, మీరు వెళ్ళడం అభిషేకం చేయడమే ఆలస్యం, ఆయన ఆశీస్సులు మీకు ప్రసరించబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే తృతీయంలో శుక్రరాహుల సంచార స్థితి తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు మానవ సంబంధాలుగా ఏర్పాటు చేసుకోండి. దయచేసి అన్నిటిని ఆర్థిక సంబంధాలుగా మార్చవద్దు. పంచమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో అన్నింటా విజయం మకర రాశి వారి సొంతం కాబోతుంది. 6వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, కార్లు, భవనాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అద్భుతమైన విజయం మకర రాశి వారికి సొంతం కాబోతుంది. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య నమ్మకం, ప్రేమానురాగాలే ముఖ్యం ఉండాలి. లేకపోతే అపోహలు, అపార్థాలకు దారితీసినట్లయితే మీ భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తులు దూరి పచ్చడి సంసారాన్ని నిప్పులు పోసి ఎడబాటయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, మెడిసిన్స్ వ్యాపారస్తులు, క్రయ విక్రయాలు, అలా సెల్ఫ్ మార్కెటింగ్ చేసేటువంటి వారందరూ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి ఓపిక, పట్టుదల, ఆపై భగవంతుడు ఆశీస్సులని చెప్పి గమనించాలి.